విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు 7వ రోజు అవతారంగా మనం మహాచండీని కొలుస్తున్నాం. మహాచండీ విశేషాలు ఏమిటండి? ఆమెకి ఏ రంగు చీర కట్టాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఆమె మనకి ఏ రకంగా అనుగ్రహం ఇస్తుంది? అందరు స్త్రీ దేవతలు స్త్రీలకి అత్యవసరమైనటువంటి సౌభాగ్య విశేషాలనే వరంగా ఇస్తారండి. అందులో ముఖ్యంగా ఈ నవరాత్రులలో అమ్మవారు రోజుకొక అవతారం ధరించి దుష్ట సంహారం చేస్తుంది కనుక స్త్రీలకి ఎవరో అమ్మవారికి కూడా తెలుసు. అందుకంటే స్త్రీలకి దుష్టత్వం అని కాకపోయినా సంపూర్ణమైన జీవితానికి ఏవేవి అవసరమో అవన్నీ కూడా వరాలుగా అమ్మవారు ఇస్తుంది. ప్రతి అమ్మవారిని ఏ రూపంలో కొలిచినా స్త్రీలకు సంపూర్ణ జీవితం గడపడానికి ఏవేవి అనుకూలంగా ఉంటాయో అవన్నీ కూడా వరాల కింద ఇస్తారు అమ్మవారు. ఇక్కడ మన మహాచండీ అవతారంలో అమ్మవారికి పసుపు కానీ ఎరుపు కానీ చీర కట్టాలి. పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ. ఇంకా ఆవిడ నైవేద్యాలంటే కట్టె పొంగల్ ఒకటి చెప్తారండి ప్రధానంగా. తర్వాత చలిమిడి, పానకం, వడపప్పు. విశేషంగా అంటే మనం కొన్ని ప్రతిరోజు చేసేవైనా కూడా ఈ దేవతలకు అవి ఎక్కువ ఇష్టం. ఇప్పుడు సాధారణంగా కొబ్బరికాయ, వడపప్పు, పానకం శ్రీరామనవమి దగ్గర నుంచి అన్ని చోట్ల చేస్తాం మనం. కాకపోతే శుక్రవారం అంటేనే చేస్తాం రోజు నిత్య పూజలో కూడా. కానీ ఈ అమ్మవారికి ఇష్టం కనుక విశేషంగా మనం వడపప్పు, పానకము, చక్కగా చలిమిడి ఇష్టం. అంటే అది స్త్రీలకి చలిమిడికి చాలా దగ్గర సంబంధం. కడుపు చలువ అది పుట్టింటికి పిల్ల వచ్చిందంటే చలిమిడి పెట్టకుండా. అలాగే ఆమె గర్భవతి ఏంటంటే కడుపు చలవకి పెడతాం. అలాగే వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్తుంటే కూడా అత్తగారింటికి చలిమిడి ఇచ్చి పంపిస్తాం. అలా చలిమిడి అంటే స్త్రీ యొక్క జీవితంలో అన్ని రకాల దశలకి ఒకసారి పుట్టింటికి వచ్చి వెళ్ళినా, గర్భవతిగా వచ్చి వెళ్ళినా, పిల్లవాడిని ఎత్తుకొని మళ్ళీ 5వ నెల బాసాలు చేసుకొని వెళ్ళినా చలిమిడి ఇవ్వటం అనేది మనకు ఆచారం. ఆ చలిమిడి కూడా మా మహాచండీ దేవతకి చాలా ఇష్టం. అసలుకి మనకు ఇదే ఉంది కదండి, కలౌ చండీ వినాయకం. అవునండి, ఉంది కదా. అందుకని కలికాలంలో చండీదేవిని వినాయకుడిని ఎక్కువ పూజించాలి. అంటే విఘ్నాలు లేకుండా ఆయన్ని పరిపూర్ణ జీవితానికి చండీదేవిని ఇలా ఇద్దరిని మనం చక్కగా పూజించుకొని వాళ్ళ వరాలను మన అనుగ్రహంగా పొందటమే చండీదేవి యొక్క ప్రత్యేకత. అసలు మహాచండీ అన్న పేరు ఎలా వచ్చిందండి అమ్మవారికి? అదేనండి, అసలు మామూలుగా దేవతలందరికీ కూడా ఒక్కొక్క రాక్షసుడిని సంహరించడంలో ఒక్కొక్క పేరు వచ్చింది. అందుకని ఇప్పుడు మహాలసుడు అనే రాక్షస సంహారం చేయబట్టి మహాలక్ష్మి అయింది ఆవిడ, లక్ష్మీదేవత. అలాగే దుర్గముడిని చంపబట్టి దుర్గ అయింది. ఇక్కడ కూడా చండీ అవతారానికి కూడా అదే రకం. చెండు, ముండు అని 2 రాక్షసులు ఉన్నారండి. చెండముండులు ఉన్నారు కదా. ఆ చెండముండులు ఇద్దరిని కూడా ఈమె సంహరించబట్టి ఈవిడ మామూలుగా దేవి యొక్క అంశే, అంటే అమ్మవారి యొక్క అంశే. కానీ ఈవిడ చెండు, ముండు అనేటువంటి రాక్షస సంహారం చేయబట్టి ఈ రాక్షసులు ఇద్దరినండి చాలా ఘోరమైన యుద్ధం చేసి ఆవిడ సంహరించింది. ఎలా అంటే ఒక సింహం మీద వెళ్ళి ఈమె వాళ్ళని జుట్టు పట్టుకొని తీసుకొచ్చి గిరగిరా తిప్పి ఆ సింహం కోరలకేసింది ఎరగా వెళ్ళని. తర్వాత తోమరము, డాలు, కత్తి ఇవన్నీ ఆయుధాలుగా తీసుకొని ఆ రాక్షస సంహారం చేసినప్పుడు ముందు చెండుని సంహరించేసింది. ఆ చెండుని ఏంటంటే జుట్టు పట్టి గిరగిరా తిప్పేసేసి, ఎందుకంటే ఈ దేవతలు రాక్షసుల్ని సంహరించేటప్పుడు చాలా ఉగ్రంగా ఉంటారు. చండీ దేవత కూడా ఉగ్రదేవత, చాలా ఉగ్రదేవత ఆవిడ. అసలు ఎవరైనా కోపంగా ఉంటే చండీ అవతారం చండికలాగా ఉందంటారు. అందుకని ఆవిడ ఈ చెండుని జుట్టుకు పట్టి గిరగిర తిప్పేసి తన సింహానికి ఎర్రగా కోరలకి వేసేది. ఆ సింహం ఇలా కోరలు తెచ్చుకుని ఎర్రగా వస్తుంటే ఆ సింహం కోరలకి ఎర్రగా వేసిందని మన పురాణాల్లో చెప్తారు. ఎప్పుడైతే చెండుని ఎర్రగా వేసి చెండుడి మరణం చూశాడో అతని తమ్ముడైనటువంటి ముండున్నాడు, అతనికి చాలా కోపం వస్తుంది. చెండుని సంహరించింది ఈవిడని చెప్పేసి ఆమె మీద పెద్ద కత్తి, డాలు అన్నీ పట్టుకొని కొన్ని వేల ఏనుగులని, రథాలని వీటిని తీసి ఆవిడ మీదకి వెళ్తే ఆమె చిటికలో అన్నిటినీ కూడా తునాతునకలు చేసేసి ముండుని కూడా జుట్టు పట్టుకొని తిప్పి నేలకేసి కొడుతుంది. చాలా భయంకరమైన యుద్ధము వర్ణిస్తారు. చెండుణ్ణి, ముండుణ్ణి అమ్మవారు సంహరించేటప్పుడు చాలా భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని పురాణంలో మన దుర్గాదేవి సప్తశతి శ్లోకం ఉంటుంది కదా, సప్తశతిలో కూడా యుద్ధ వర్ణన అది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళిద్దరినీ చాలా
భీకరంగా ఆవిడ సంహరిస్తుంది. అలా సంహరించిన తర్వాత చండు ముండు మరణించారని అమ్మవారికి తెలుస్తుంది. సో ఈ తన శక్తి రూపంగా పంపించినటువంటి ఈమె చండుణ్ణి ముండుణ్ణి సంహరించింది కనుక ఈవిడికి చండి, అది కూడా ఏంటి, చాలా మహత్తరమైన శక్తి సామర్థ్యాలను ప్రకటించింది కనుక ఆవిడ మహాచండి అనేటువంటి పేరు నాకు ఇవాళ రోజు నుంచి నీ పేరు మహాచండీగా లోకంలోనూ పురాణాల్లోనూ ప్రసిద్ధి చెందుతావు. నువ్వు నవరాత్రుల్లో కూడా నిన్ను ఒక రోజున పూజిస్తారు అని చెప్పేసి ఆమె వరం ఇచ్చినట్టుగా మనకు పురాణ కథలు ఉన్నాయి. సో ఈ రకంగా మహాచండీ దేవి గురించి చెప్తూ ఉంటేనే అసలు చాలా గొప్పగా ఉందండి, చాలా గొప్పగా. ఆవిడ ధైర్య సాహసాలు గల వనిత. ఆవిడ అంటే చండీదేవి గురించి విన్న వాళ్ళకు కూడానండి ధైర్యము, సాహసము, ఆత్మవిశ్వాసము, అహంకారం తొలగిపోవటము ఇవన్నీ. ఎందుకంటే ఆవిడ అంత మహత్తరమైన శక్తి ఉండి కూడా చండుణ్ణి ముండుణ్ణి సంహరించి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లుతుంది. అంటే నీ యొక్క అనుగ్రహంతోనే చండముండుల్ని నేను సంహరించగలిగాను అని చెప్పి అప్పుడు అమ్మవారు ఆవిడకి మహాచండి అని చెప్పేసి ఒక పేరునిస్తున్నాడు. తర్వాత నవరాత్రుల్లో కూడా ఆవిడ పూజలు చేసుకోవడానికి అనుగ్రహిస్తుంది. సో ఈవిడినే దుర్గాదేవి అవతారం కూడా అని ఒక కథ ఉన్నది. కాకపోతే మనకి దుర్గాదేవి అవతారాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.